హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. చాలా బాగున్నాయి అనమాట. న్యూ డిజైన్స్ అన్నీ కూడాను కొంచెం డిఫరెంట్గా కూడా నేను కొన్ని ట్రై చేశాను అనమాట. సో అవన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ డిజైన్ చూసేద్దాము. ఇవి మా ఆడబడుచు అవుతారనమాట. అంటే నాకు అక్క అవుతారు, జ్యోతి అక్క అనమాట. తను మొత్తం టోటల్గా ఒక 4 బ్లౌజెస్ అయితే నాకు ఇచ్చారు. సో ఫస్ట్ 2 ఇచ్చేసాను. ఇంకా 2 ఏంటంటే పండగకి ఇమ్మన్నారు కానీ సో అవ్వలేదన్నమాట. కొంచెం నాకు అవ్వలేదు అని కుదరలేదు. సో ఇంక ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను అనమాట. సారీ అక్క, జ్యోతి అక్క, కొంచెం లేట్ అయింది. తను కూడా పాపం ఇన్ని రోజులు అయిపోయింది అని తను కూడా ఇంకా ఫోన్ చేసి అడిగారనమాట. అయిపోయింది, ఇచ్చేస్తాను అక్క అన్నాను. ఇంకా సో ఫస్ట్ 2 ఇచ్చేసాను అనమాట. అవి మీకు అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ 2 బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అసలు కొత్త డిజైన్స్ అండి. ఫస్ట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. అసలు చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చిందండి. ఆల్ ఓవర్ టైప్ వస్తుంది అనమాట. ఇలా 1 సైడ్ వస్తుంది మీకు. ఇది నేను స్టిచ్చింగ్ చేయకముందు అంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. సో స్టిచ్చింగ్ అయిపోయాక ఎంత బాగుందనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది విడిగా హాఫ్ పట్టు తీసుకున్నామండి. శారీ కలరు ఎల్లో వచ్చింది. ఎల్లోలో బ్లౌజు సేమ్ శారీ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చిందనమాట. సో సేమ్ బాగోదు కదా, నేను అన్నాను అనమాట విడిగా బ్లౌజ్ తీసుకుందాం అక్క, ఇలా తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది అంటే ఓకే తీసుకోవాలని అన్నాడు అనమాట తను. ఏది బాగుంటుంది అంటే నేను అన్న గ్రీన్ బాగుంటుంది, గ్రీన్ మీద చక్కగా బాగా కనిపిస్తుంది డిజైన్, కాంట్రాస్ట్గా కూడా ఉంటుంది కదా. ఇలా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు పింక్ కూడా ఉందండి శారీలో. సో పింక్ అయినా తీసుకోవచ్చు కానీ గ్రీన్ బాగా కనిపిస్తుంది అనమాట ఎల్లోకి కాంట్రాస్ట్గా. సో అందుకే నేను గ్రీన్ తీసేసుకొని గ్రీన్ మీద ఈ విధంగా పింక్, ఎల్లో, గోల్డ్, లైట్ గోల్డ్ అనమాట. ఇది లైట్ కాపర్ గోల్డ్ లాగా వస్తుంది. సో నేను ఇంకా 3 కాంబినేషన్స్తో ఇలా డిజైన్ చేశాను అనమాట. చాలా బాగుందండి డిజైన్ అయితే. కొంచెం ఆల్ ఓవర్ టైప్లో వస్తుంది అనమాట. ఒక సైడ్ అంతా బూటీస్ ఇచ్చేసాను. ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది, ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చి చాలా బాగుంది డిజైన్. ఫినిషింగ్ కూడా అంతే బాగుందండి. ఫినిషింగ్ అంతే బాగుంది. బ్యాక్ నెక్ చక్కగా 1 సైడ్ వచ్చి డిఫరెంట్గా ఉంది కదా డిజైను. అండ్ హ్యాండ్స్ అయితే అదే హ్యాండ్స్ కాదు, ఇలాగ డిఫరెంట్గా లట్కన్స్ తయారు చేశాను అనమాట. ఎంత క్యూట్గా ఉన్నవి మాత్రం, కొంచెం పంజరం షేప్ అన్నట్టు. అంటే బాగుంటాయో బాగో అనుకుని ట్రై చేశాను, చక్కగా కుదిరాయి అనమాట. అయితే మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషను నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎల్లోకి ఎల్లోలో ఇలా గ్రీన్ ఉంది కాబట్టి నేను గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను. లేకపోయినా కూడా గ్రీన్ బాగుంటుంది అనమాట. పింక్ కన్నా గ్రీనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది కూడా పింక్ కూడా ఇక్కడ వచ్చింది. అయితే ఇంకా ఇలా పెయింటప్ చేశాను అనమాట. చాలా బాగుంది చూడండి. కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. వీలైతే తను కట్టుకుని పిక్స్ అయినా ఉంటే యాడ్ చేయమంటాను కట్టుకున్నాక. నెక్స్ట్ డిజైను ఇది కూడా కొంచెం కొత్తగా ట్రై చేశానండి, కొత్త డిజైనే. అయితే నెక్ కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట. ఇలాగా వేరే డిజైన్ నుంచి హ్యాండ్స్ ఇంకొక డిజైన్ నుంచి తీసుకున్నాను. ఏదో ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు కొంచెం ఏదో ప్రయోగం చేస్తూ ఉంటాను అనమాట. నాకైతే ఈ హ్యాండ్స్ పార్ట్ చాలా బాగా నచ్చింది. అయితే ఈ కట్ వర్క్లో లైన్ని తీసుకొని మ్యాచింగ్గా ఉండాలని చెప్పేసి హ్యాండ్కి లైట్ చేశాను అనమాట. హెవీ లుక్ వచ్చిందండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది అనమాట. దీనికి వచ్చిన డిజైన్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఇది వైడ్గా ఉంటుంది కదా ఈ డిజైన్ అయితే అని నేను ఇలా కొంచెం ఇలా వైడ్గా వచ్చింది కదా అని ఇలా వేసాను అనమాట. ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాను. శారీలో దీనికి కూడా అంతే అండి, విడిగా మనం క్లాత్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే శారీ అంతా ఇలా వచ్చింది, బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చింది. సో అందుకనే ఇంకా బార్డర్ కొంచెం డార్క్ ఉంది, ఆ డార్క్ షేడ్ తీసేసుకుని నేను ఈ విధంగా డిజైన్ చేశాను. శారీలో బ్లూ ఉంది కదా, సో బ్లూ తీసుకున్నాను ఎక్కువగా, బ్లూ అండ్ గోల్డ్ జరీ ఈ 2 కాంబినేషన్స్ తీసుకొని వేసాను అనమాట. బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మెయిన్ ఏంటంటే మగ్గం లుక్ వచ్చేస్తుందండి. ఫస్ట్ది కూడా అంతే, గ్రీన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇవేంటంటే స్టిచెస్ మంచిగా మగ్గం ఫినిషింగ్ లాగా ఉన్నాయన్నమాట స్టిచెస్ అన్నవి. సో ఇలాగా మనం ఆల్ ఓవర్ బుటీస్ వేసాము. ఇంకా కుందన్స్ పెట్టాలి జస్ట్ అక్కడక్కడ. ఇంకా ఇలా లత్కన్స్ ఇలా తయారు చేసి వేసాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి, ఇది అంతకుముందు నేను మీకు చూపించానో లేదో, ఇది మెజర్మెంట్ కోసమని నాకు ఎప్పుడు ఎక్కువగా ఇదే ఇస్తూ ఉంటుంది, బాగా కుదిరిందని చెప్పేసి. అసలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చూడండి. ఇది లోటస్ డిజైన్. ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి ఏంటంటే చూస్తారు కదా అని చెప్పేసి. అసలు లోటస్ డిజైన్ ఆల్ ఓవర్ బ్రైడల్ డిజైన్ అండి. ఇదైతే మంచిగా హైలైట్ అవుతూ ఉంటుంది ఈ డిజైన్, అందులో కలర్ కాంబినేషన్ వల్ల కూడా. కలర్ ఇది మనకి బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్ లాగా వస్తుంది. శారీ అంతా ఇది విడిగా నేను తీసుకున్నాను క్లాత్. ఇది శారీ అంతా పింక్ అనమాట. సో పింక్ మీద అదే గ్రీన్ మీద
పింక్ అండ్ గోల్డ్ గ్రీన్ అన్న బ్లూ మీద నా మైండ్. అంటే వీళ్ళు వచ్చేస్తా అన్నారు ఇప్పుడు, అక్కలు తను పంపిస్తా అన్నారు తీసుకెళ్ళడానికి. ఆ టెన్షన్లో ఉన్నాను, అంటే కొంచెం త్వరగా పంపించేసే అని చెప్పారనమాట. సో వస్తా అన్నారు కదా, వస్తారేమో అని గబగబాని మీకు నేను షేర్ చేయాలని చెప్పేసి తడబడుతున్నాను అనమాట కొంచెం. ఇంకా కుందన్స్ అక్కడక్కడ పెట్టాను అనమాట. సో ఇలా అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇలా చెప్తుండగానే వీడియో సగం మధ్యలో స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది. సో ఇంకా అందుకే వీడియో ఆఫ్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి, అవన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా స్టోరేజ్ అంతా మళ్ళీ క్లియర్ చేసుకుని రేపటి వీడియోలో కలుద్దాం.